కంటిని కాపాడాల్సిన రెప్పే కాటు వేస్తే, కంచే చేడుమేస్తే ఇదే వ్యవహారం డోన్ పట్టణంలో జోరుగా సాగుతోందట. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అమాయకులను రక్షించాల్సిన ఒక సీఐ నిబంధనలకు విరుద్ధంగా తన మార్క్ ట్రీట్మెంట్తో కొత్త భయాలు క్రియేట్ చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సదరు సీఐ వ్యవహారంపై విసిగెత్తిన ప్రజలు అటు ప్రభుత్వాన్ని ఇటు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారట. ఇంతకు డోన్ పట్టణంలో ఏం జరుగుతోంది? ఖాకీ జులుం ప్రదర్శిస్తున్న ఆ పోలీస్ ఎవరు? నంద్యాల జిల్లా డోన్ పట్టణ సీఐ తీరు వివాదాస్పదంగా మారింది. బదిలీలో డోన్ పోలీస్ స్టేషన్కు సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టిన సీఐ ఇంతియాజ్ భాషా రోజుకో కాంట్రవర్సీలు చిక్కుకుంటున్నారట. ఏదైనా వివాదం తలెత్తితే ముందుగా స్పందించాల్సింది పోలీసులే. చిన్న గొడవ జరిగినా పెద్ద మనిషిలా పిలిచి మాట్లాడి సమస్యకు పరిష్కారం వెతకటం పోలీసుల ప్రాథమిక లక్షణం. కానీ సదరు సీఐ మాత్రం సమస్య ఏదైనా వినేది ఏమి ఉండదట. పిలిపించి మాట్లాడటం అంతకన్నా జరగదట. తనదైన మార్క్ ట్రీట్మెంట్కు శ్రీకారం చుట్టడమే ఆయన గారి స్టైల్ అంటూ చెవులు కొరుక్కుంటున్నారు. అధికార తెలుగుదేశంలోని నేతల చొరవతోనే స్థానికంగా సీఐని నియమించినా ఇప్పుడు సదరు సీఐ చర్యలపై ఆ నేతలు కూడా ఆగ్రహంగా ఉన్నారు. డోన్ మండల టీడీపీ అధ్యక్షుడైన శ్రీనివాసులను గ్రామంలో జరిగిన చిన్న గొడవ విషయమై స్టేషన్కు పిలిపించి విచక్షణారహితంగా తన మార్క్ ట్రీట్మెంట్ని పరిచయం చేశాడట సీఐ ఇంతియాజ్. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా విధులు నిర్వహిస్తాడన్న ఉద్దేశంతో తామంతా దగ్గరుండి సీఐని ఏరుకోరి తెచ్చుకుంటే సదరు సీఐ తమకే అశాంతిని మిగులుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట అధికార పార్టీ నేతలు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టకుండా నేరుగా టీడీపీ అధిష్టానం దాకా తీసుకువెళ్లారట. పట్టణంలోని ఒక న్యాయవాది కూడా డోన్ సీఐ వ్యవహారంపై హోంమంత్రి అనితతో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ కు ఫిర్యాదు చేశాడట. డోన్లో ఉన్నటువంటి అమాయకమైనటువంటి ప్రజల మీద తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా ఇష్టం వచ్చినట్ల చితకబాదడము, నీ బుద్ధి ఉన్నతలకు చెప్పుకోకండి అని చెప్పేసి మనుషుల్ని రాక్షసంగా హింసించడం అది మేము చాలా బాధాకరంగా వ్యతిరేకించినాము. ఆయనను వెళ్ళి ఆయన పద్ధతులు దిద్దుకొని చెప్పినప్పటికీ దిద్దుకోకుండా ముందుగా నా మీద ఒక తప్పుడు కేసు పెట్టడం జరిగింది. నా మీద, మా అబ్బాయి మీద, అలాగే మా క్లయింట్స్ మీద కూడా. మేము ఒక సివిల్ సూట్ నా వృత్తి ధర్మంగా నేను ఫైల్ చేస్తే ప్రతివాదులకు వ్యతిరేకంగా ఆ కేసును విత్డ్రా చేసుకుంటావా లేదా అని చెప్పేసి నన్ను బెదిరించి మరి నా పైన, మా అబ్బాయి పైన, నా క్లయింట్ మీద కూడా తప్పుడు కేసులు పెడితే మేము ఇదే సీఐ మీద మేము హైకోర్టులో కూడా ఒక రిట్ పిటిషన్ వేయడం జరిగింది. దీని మీద చర్యలు తీసుకోవాలని. అలాగే డోన్లో కూడా ఒక ప్రైవేట్ కంప్లైంట్ కూడా వేయడం జరిగింది. అలాగే ఈ సీఐ ఇంతియాజ్ భాష మీద కర్నూలు డిస్ట్రిక్ట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీలో కూడా మరి మరొక కేసు వేయడం జరిగింది. మరి ఈ కేసులు ఉండగానే ఆయన నా మీద నువ్వు కేసులు వేస్తావా అని చెప్పేసి నా మీద మరియు నా కుమారుడి మీద మరి నా క్లయింట్స్ మీద కూడా ఒక హత్యాయత్నం కేసు పెట్టడం జరిగింది. అసలు ఫిర్యాదులో కంప్లైంట్ దగ్గర తీసుకున్నట్టు ఫిర్యాదులో నా పేరు కానీ మా క్లయింట్స్ పేరు కానీ లేకపోయినప్పటికీ నా దగ్గర ఉన్నటువంటి మనుషుల్ని తీసుకుపోయి 20 రోజులు సబ్జెక్ట్లో పెట్టి నీ అంతు ఇస్తానని చెప్పేసి నన్ను అనేక రకాలుగా హింసించడం జరుగుతుంది. దొంగతనం కేసులో ఓ యువకుడిని స్టేషన్కు పిలిపించి తనదైన మార్క్ ట్రీట్మెంట్ ఇచ్చాడట సదరు సీఐ. ఆ యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో భయపడి స్థానికంగా ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స చేయించి రిమాండ్కు పంపారు. ఈ విషయం బయటికి పొక్కకుండా సీఐ చాలా జాగ్రత్తలు తీసుకున్నారట. ఈ విషయం బయటపడితే అదనంగా కేసులు బనాయిస్తామని వార్నింగ్ ఇచ్చారట. ఇక కర్నూలుకు చెందిన మరో యువకుడు దేవేంద్ర నాయక్ని ఓ గొడవ విషయంలో అతడికి సంబంధం లేకున్నా స్టేషన్కు పిలిపించి 2 రోజులుగా తన సిబ్బందితో కలిసి విచక్షణారహితంగా కొట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. దేవేంద్ర నాయక్ మోకాళ్లకు ఆపరేషన్ చేయాల్సి వచ్చిందట. స్వయంగా బాధితుడే ఈ విషయాన్ని చెప్పి వాపోయాడు. తానే తప్పు చేయలేదు, కానీ స్టేషన్కు పిలిపించి కొట్టారు. సెల్ ఫోన్, కారు ఇంకా ఇవ్వలేదు. గవర్నమెంట్ హాస్పిటల్కు వెళ్లినప్పుడు ఎమ్మెల్సీ ఇవ్వొద్దని కానిస్టేబుళ్లను సీఐని బెదిరించాడని బాధితుడు వాపోయాడు. ఈ నేపథ్యంలో దేవేంద్ర తన కుటుంబ సాయంతో కర్నూలుకు వెళ్లి చికిత్స చేయించుకుని హైకోర్టులో పిటిషన్ వేయడంతో పాటు SC/ST కమిషన్కి కూడా ఫిర్యాదు చేశాడు. కోర్టు నుంచి డోన్ సీఐకి నోటీసులు కూడా వచ్చాయి, కానీ చర్యలు మాత్రం శూన్యం. డోన్ టౌన్ సీఐ గారు నిష్కారణంగా నాకు ఎటువంటి కారణం లేకుండా స్టేషన్ తీసుకుపోయి గొడ్డును బాదినాడు. నా కాళ్ళు లిగమెంట్ నరం కట్ అయిపోయింది. కాళ్ళ ఎముకలు పనిచేయడం లేదు, నాకు నడచడానికి చేత కావడం లేదు. ఈరోజు మళ్ళీ మా అన్నోళ్ళు వచ్చినారు. ఈరోజు వరకు నన్ను చూడనికి రాలే. వాళ్ళు రాజుగా వాళ్ళతో ఉండు అని అడగడానికి వస్తారు. ఒకవేళ చనిపోతే కూడా వీళ్ళు అంతే కదా చేసేది. ఇలా అన్నదమ్ములు అంటారా? నిష్కారణంగా ఆ కారణం ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. ఈ రోజుకి నాకు తెలియదు. డోన్ టౌన్ సీఐ ఇంతియాజ్ భాషా గారు. డోన్ పట్టణంలో సీఐతో పాటు క్రైమ్ పార్టీ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తున్న మరో 2 ఖాకీల వ్యవహారం కూడా
అగ్నికి ఆర్జీయం పోసినట్లుగా తయారయ్యారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లేనిపోని కేసుల్లో ఇరికించటం, 4-5 కేసులు వారిపై బనాయించటం వెన్నతో పెట్టిన విద్యగా మారింది అంటూ విమర్శిస్తున్నారు. రాత్రి వేళల్లో కాపలా కంటే రియల్ ఎస్టేట్ టూర్ ఎక్కువ అంటున్నారు జనాలు. పోలీసు వ్యవస్థలో మార్పు రావాలంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న ఖాకీ నిలయాల్లో ఇటువంటి కాంట్రవర్సీ పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకుని డిపార్ట్మెంట్పై నమ్మకం తగ్గకుండా చూసుకోవాలని డోన్ వాసులు కోరుతున్నారు. ఈ ఫిర్యాదులపై పోలీసు ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారోనని అందరూ ఎదురుచూస్తున్నారు.